ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ 777 వ్లాగ్స్. ఈరోజు మన వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుందండి. దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక టాపిక్లోకి వెళ్తే, మార్కెట్లోకి కొత్త స్కామ్ వచ్చిందండి. అదే జంప్డ్ డిపాజిట్ స్కామ్. దాని గురించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ యాప్స్ వచ్చిన తర్వాత చెల్లింపులు ఫోన్పే, గూగుల్ పే ద్వారా సులభతరమయ్యాయి. దీన్ని అదునుగా భావించిన సైబర్ నేరగాళ్లు కొత్త స్కామ్కు తెరలేపారు. దానినే జంప్డ్ డిపాజిట్ స్కామ్ అంటారు. దాని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు స్కామర్లు ఏ విధంగా మోసం చేస్తారనేది తెలుసుకుందామండి. నా ఫోన్లో గూగుల్ పే, ఫోన్పే 2 యాప్లు ఉన్నాయి. గూగుల్ పే నుంచి ఇప్పుడు ఫోన్పే నెంబర్కి నేను మనీ రిక్వెస్ట్ అనేది పంపిస్తున్నాను. స్కామర్లు ముందుగా వీడియోలో చూపిన విధంగా గూగుల్ పేలోకి వెళ్తారు. మొదటిగా వారు మనల్ని నమ్మించడానికి ఏదైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళకు ₹1000 నుంచి ₹5000 లోపు అమౌంట్ పంపిస్తారండి. తర్వాత ₹1000 పంపించారనుకోండి, ₹10,000 మనీ రిక్వెస్ట్ పంపిస్తారు. 2000 పంపిస్తే ₹20,000 రిక్వెస్ట్ పంపిస్తారు. వాళ్ళు ఎంత కావాలనుకుంటే అంత రిక్వెస్ట్ పంపిస్తారండి. నేను ఇప్పుడు ఏ విధంగానో చూపిస్తాను చూడండి. నేను నా యొక్క ఫోన్పే నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. సెక్యూరిటీ పర్పస్ రీత్యా గూగుల్ పే స్క్రీన్ రికార్డింగ్ కావడం లేదండి. ఇప్పుడు దీంట్లో కింద కనబడుతుంది చూస్తున్నారా, పే అనే బటను కింద రిక్వెస్ట్ అనే బటన్ ఉంటుంది. ముందుగా స్కామరు పే అనే బటన్ ద్వారా మనకు అమౌంట్ ₹100 నుంచి 5,000 లోపు ఎంతైనా డిపాజిట్ చేస్తారండి. తర్వాత వాళ్ళ టార్గెట్ ప్రకారము 10,000, 20,000 ఆ విధంగా మనకు మనీ రిక్వెస్ట్ పంపిస్తారు. నేనైతే ప్రస్తుతానికి ₹1000 మనీ రిక్వెస్ట్ పంపిస్తున్నాను. ఈ రిక్వెస్ట్ అనేది పంపించగానే చూడండి, ఫోన్పే యాప్ ద్వారా మెసేజ్ వస్తుంది. మళ్ళీ మనకు నార్మల్ మెసేజ్ కూడా వస్తుందండి. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ మనకు అమౌంట్ 100 నుంచి 5,000 లోపు పే చేసి ఉంటారు కాబట్టి, ఆ విధంగా 100 నుంచి 5,000 లోపల పే చేసిన వెంటనే మనీ రిక్వెస్ట్ అనేది ఎక్కువ అమౌంట్‌కి పంపిస్తారండి. మనం ఏదో ధ్యాసలో ఉన్నప్పుడు ఇట్లా పొరపాటున మీ నెంబర్‌కు అమౌంట్ వచ్చిందండి, దాన్ని మాకు పే చేయండి అని అంటారు. ఆ మనీ రిక్వెస్ట్ అనేది మనం యూపీఐ యాప్ ఓపెన్ చేయంగానే మనకు వస్తుంది. చూసుకోకుండా కొడితే మన అకౌంట్ ఖాళీ అవుతుంది. ఇప్పుడు చూద్దామండి. మనకు మెసేజ్ కూడా వస్తుంది కదా! మెసేజ్ చూద్దాము. నార్మల్ మెసేజ్ ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా వచ్చిన లింక్‌లో మనకు పుషింగ్ మెసేజెస్ వాళ్ళు పర్సనల్‌గా కూడా పంపిస్తారండి. ఆ లింక్ క్లిక్ చేయంగానే డైరెక్ట్ పిన్ ఎంటర్ చేసే వరకు తీసుకువెళ్తుంది. పిన్ ఎంటర్ చేయంగానే మన అకౌంట్ ఖాళీ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ లింక్‌పై క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కింద కనపడుతుంది చూడండి. ఐ అండర్‌స్టాండ్ ది లింక్ దే మే బి హార్మ్‌ఫుల్ అని చూపిస్తుంది. అంటే ఈ లింకు హానికరమైనదని నాకు తెలుసు అని ముందే మనకు మొబైల్ కూడా చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మనం ఓకే చేయంగానే డైరెక్ట్ యూపీఐ పిన్‌కి తీసుకెళ్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, డైరెక్ట్ పే అమౌంట్ కింద ₹1000 చూపిస్తుంది చూడండి. మనము అదంతా చూసుకునేంత ఓపిక ఉండదు. అతను పొరపాటున కొట్టాడు అనంగానే మనము ఆ అమౌంట్ ఇప్పుడు ఏదైతే పే అని కొడతామో ఎమ్మటే మనము డైరెక్ట్ యూపీఐ పిన్‌కొచ్చేస్తుంది. పొరపాటున యూపీఐ పిన్ కొట్టామంటే మన ఖాతా ఖాళీ అయిపోతుంది. ఇది నార్మల్ మెసేజ్ ద్వారా పుషింగ్ లింక్స్ పంపిస్తారండి. దాంట్లో ఈ విధంగా అని క్లిక్ చేయగానే డైరెక్ట్ పిన్ వరకు తీసుకెళ్తుంది. పిన్ ఎంటర్ చేయంగానే అమౌంట్ ఫోన్‌పే అయితే ఫోన్‌పేకి, గూగుల్ పే అయితే గూగుల్ పేకి వాళ్ళకు అమౌంట్ వెళ్ళిపోతుందండి. ఈ విధంగా ఖాతా ఖాళీ చేస్తారు. ఇది నార్మల్ మెసేజ్ ద్వారా అండి. ఇప్పుడు డైరెక్ట్ ఫోన్‌పే ఓపెన్ చేస్తాను చూడండి. క్లియర్‌గా కనబడుతుంది చూడండి. పే ₹1000 అని చెప్పేసి. ఫోన్‌పే ఓపెన్ చేయంగానే ఆ రిక్వెస్ట్ అమౌంట్ చూపిస్తుంది చూడండి. అతను మనకి ₹100 నుంచి ₹5,000 లోపు డిపాజిట్ కొట్టిన వెంటనే మనీ రిక్వెస్ట్ కూడా పంపిస్తారండి. మనీ రిక్వెస్ట్ ఈ విధంగా వస్తుంది. మనం చూసుకునేంత టైం కూడా ఉండదు. దాంట్లో మన హ్యాకింగ్ టూల్స్ ఉండడం వల్ల డైరెక్ట్ మనకు పిన్ ఎంటర్ చేసే విధంగా డైరెక్ట్‌గా వెళ్ళిపోతుంది.
మనం పిన్ ఎంటర్ చేయంగానే మన ఖాతా ఖాళీ అయ్యి స్కామర్‌కు అమౌంట్ అంతా వెళ్ళిపోతుంది. చూడండి నోటిఫికేషన్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఏ విధంగా జాగ్రత్త పడాలంటే, ఈ విధంగా వచ్చినప్పుడు డైరెక్ట్‌గా యూపీఐ పిన్ ఎప్పుడు ఎంటర్ చేయకూడదండి. గంట వరకు 30 నిమిషాల నుంచి గంట వరకు మనము ఆ యూపీఐ యాప్స్ ఓపెన్ చేయకుండా ఉండటం వలన వారు ఏదైతే మనీ రిక్వెస్ట్ పంపించారో అది ఎక్స్‌పైర్ అయిపోతుందండి. లేదంటే మనం రాంగ్ పిన్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఈ రూ. 1000 మనీ రిక్వెస్ట్ మనకొచ్చింది కదండీ! రాంగ్ పిన్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా అది రిక్వెస్ట్ అనేది క్యాన్సెల్ అయిపోతుందండి. ఇప్పుడు చూడండి. పే నౌ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను రాంగ్ పిన్ ఎంటర్ చేస్తున్నానండి. చూడండి ఈ విధంగా మనకు వచ్చేసి ఆ రిక్వెస్ట్ అనేది క్యాన్సెల్ అయిపోతుందండి. కింద డన్ అనే బటన్ క్లిక్ చేశామంటే ఈ విధంగా ఆ మనీ రిక్వెస్ట్ అనేది మనకు క్యాన్సెల్ అయిపోతుంది. ఎక్కువ శాతం యాప్ ఓపెన్ చేయకుండా ఉండడం ఉత్తమం అండి. లేదంటే ఈ విధంగా ఓపెన్ చేయాల్సి వస్తే మనం రాంగ్ పిన్ ఎంటర్ చేయడం ద్వారా ఈ స్కామ్ నుంచి మనం తప్పించుకోవచ్చు. ఈ విధమైన స్కాము తమిళనాడు, కర్ణాటకలో ఎక్కువగా జరుగుతుందండి. సైబర్ క్రైమ్ పోలీసులు అలర్ట్ ఇచ్చారు. ఏపీ, తెలంగాణలో ఇప్పుడో స్టార్టింగ్‌గా ఉంది. మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియో షేర్ చేస్తే కొంతమందైనా అవగాహన తెచ్చుకొని స్కామర్స్ బారిన పడకుండా ఉంటారండి. నేను చేసిన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. జై హింద్.